హలో మై డియర్ ఫ్యామిలీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతిష్ వరల్డ్. ఈరోజు మనం ఎండు చేప, కోడిగుడ్డు, వంకాయ, ములక్కాడతో పులుసు పెట్టేసుకుందాం. ఇది నా ఫ్రెండ్ ఎలా పెట్టుకోవాలో ఒకసారి చూసేద్దాం. ముందు ఎగ్స్ వేసుకుని తీసుకోవాలి. తర్వాత ఎండు చేపలు ఎండు చేపలు వేసుకోవాలి. వేసి తీసుకున్న తర్వాత ఆనియన్ వేయాలి. ఆపుతాను. చేపల పులుసులో కొన్ని ఎండ్రాయిలు ఉంటే కూడా మీరు వేసుకోవచ్చు. మెంతులు కూడా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది పులుసు. కొంచెం ఎండ్రాయిలు కూడా వేసిందన్నమాట ఎండు చేపల పులుసులోనే. టేస్ట్ డిఫరెంట్గా చాలా బాగుంటుంది. అమ్మి కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ, తర్వాత ఆనియన్ వేయాలి. ఆనియన్, పచ్చిమిర్చి రెండు బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయ వేగినప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలి. బాగా మగ్గుతుంది అన్నమాట. తర్వాత టమాటా వేసుకోవాలి. ఓకే, టమాటా మగ్గిన తర్వాత టమాటాలు మగ్గనివ్వాలి. అలాగా కాసేపు టమాటా ఇంకా ఆనియన్ అన్నీ బాగా మగ్గిపోయినాయి అన్నమాట. టమాటా కూడా చూసారా ఎంత బాగా మగ్గిపోయిందో. ఇప్పుడు వంకాయ, ములక్కాయ వేస్తున్నాం. వంకాయ, ములక్కాయ వేసేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా మగ్గనియాలి ఆయిల్. అలాగా బాగా కలుపుకొని కాసేపు మూత పెట్టేసుకొని వదిలేండి. అవే మగ్గిపోతాయి. కొంచెం ఇంగ వేయాలి, పులుసుకి బాగుంటుంది. ఓకే, వంకాయ మగ్గింది కొంచెం. ఇప్పుడు కొంచెం పసుపు వేయాలి, కొంచెం సాల్ట్ వేయాలి. అంటే మనం తగినంత కారం వేయాలి. 3 స్పూన్స్ అయితే వేసింది. మనకు కావాల్సినంత వేసుకోవచ్చు. మీరు ఎంత కారం తింటారో అంత. బాగా కలుపుకోవాలంట. మనం ముందు ఆనియన్స్లో ఉప్పు వేసుకున్నాం కదా, అందుకని ఇప్పుడు కొంచెం తక్కువ వేసింది. చూసుకొని తగినంత ఉప్పు, మీకు ఎంత సరిపోతుందో అంత కారం వేసుకోండి ఫ్రెండ్స్. బాగా కలుపుకొని కారంతో పాటు మగ్గిస్తే ఇంకా ముక్కలకి బాగా పడుతుంది మనకి. ఉప్పు, కారం, పసుపు కూడా. మళ్ళీ వేయించిన ఎగ్స్ ఉన్నాయి కదా, అవి వేసుకోవాలి ఇందులో. వేయించిన ఎండు చేపలు కూడా వేసేసుకోవాలి ఇందులోనే. చింతపండు పులుపు వేసుకోవాలి. తగినంత చింతపండు పులుసు. మేము ముందుగానే చింతపండు గుజ్జు తీసుకొని పెట్టుకున్నామన్నమాట. చిక్కగా ఉంది కాబట్టి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాం. చింతపండు గుజ్జు చాలా చిక్కగా ఉంది, సో అందుకని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాము. అందరూ వేరేగా గిన్నెలో వండుకుంటారు. చేపలలో మేము కుక్కర్లో పెట్టుకుంటున్నాం అన్నమాట. కొంచెం తొందరగా అయిపోతుందని. ముక్కలు అవి కొంచెం తొందరగా ఉడుకుతాయి. అందరూ కడాయిల్లో వండుతారు కదా, సో ఇప్పుడు మేము కుక్కర్లో పెడుతున్నామన్నమాట. ఒక విజిల్ వస్తే మనకి ఫాస్ట్గా పులుసు అనేది మంచిగా బాయిల్ అయిపోతుంది. ప్లస్ మనకి ములక్కాడ, వంకాయ కూడా బాగా ఉడుకుతుంది అన్నమాట. ఫాస్ట్గా అవ్వాలంటే మీరు ఇలా చేసుకోవచ్చు. కుక్కర్లోని 1 విజిల్ వస్తే చాలు. ఎండు చేప పులుసు అనే కాదండి, మనం ఏ పులుసు పెట్టుకున్నా కొంచెం బెల్లం అనేది యాడ్ చేసుకుంటే ఆ పులుసు టేస్టే వేరే లెవెల్లో ఉంటుందన్నమాట. కొంచెం అంతే, చాలా కొంచెం బెల్లం కొంచెం యాడ్ చేసామంటే టేస్ట్ చాలా డిఫరెంట్గా, చాలా అమ్మీగా వస్తుంది పులుసులోని. ముక్కల పులుసు అనే కాదు, ఎండు చేప పులుసులో కూడా వేసుకోవచ్చు. చాలామంది అనుకుంటారు ఎండు చేప పులుసులో బెల్లం వేసారంటే అబ్బా అని, కానీ కొంచెమే కాబట్టి మనకి తెలియదు అన్నమాట బెల్లం వేసినట్టు కూడా. సో దానివల్ల టేస్ట్ అనేది ఇంకా చాలా బాగా వస్తుంది. సో అందుకని బెల్లం కూడా వేసింది మా ఫ్రెండ్. సో లాస్ట్లో అన్నీ వేసేసుకున్నాం కదా, ఇప్పుడు కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం.
ఇప్పుడు 1 సిటీతో మన పులుసు కంప్లీట్ ఫైనల్ లుక్ ఎలా ఉందో చూసేద్దాం. ఓకే, పులుసు అయితే ఒక 1 విజిల్ అయితే వచ్చేసింది. చూసారా, ఈ విజిల్ నేను ఇప్పుడే తీసాను. సో దీన్ని మనం ముందు మరగనివ్వలేదు కదా పులుసుని, వెంటనే విజిల్ పెట్టేసాం. ఒక విజిల్ వస్తేనేమో ముక్కలు బాగా ఉడికిపోతాయండి. చూడండి ఎంత బాగా ఉడికినాయో. వంకాయ ముక్కలే కాదు, ములక్కాడ ముక్కలు కూడా బాగా ఉడుకుతాయి. ఇదిగో చూసారా ఎంత మంచిగా ఉడికిపోయిందో ఒక విజిల్కి. సో ఇప్పుడు ఒక 5 or 10 minutes కొంచెం అలాగా పులుసు మరిగిన తర్వాత ఆపేసుకుంటే మన పులుసు అయితే రెడీ. ఎండి చేప, కోడిగుడ్డు, ఇంకా ములక్కాడ వంకాయ పులుసు రెడీ. థ్యాంక్ యూ సో మచ్ వాచ్ చేసిన ప్రతి ఒక్కరికి. టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం. సో మన పులుసు అయితే రెడీ, చూసేసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసేద్దాం ఎలా ఉందో. అంత పులుసే కాలిపోతే మన చెయ్యాలి. ఉప్పు చూడు, చాలా ఎమ్మీ ఉంది. మీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ చెప్పు. బాయ్.